మనకు తెలియకుండా రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు చాలా విషయాల్లో తిట్లు తినేది ఈ పాయింట్లోనే. తెలిసి ఏం చెయ్యం, కానీ తెలియకుండా ఇవన్నీ పెద్ద కుప్ప అవుతాయి రేపు అక్కడ. ఈ మనం చేయదగ్గ మేలు చెయ్యం, అక్కడ తప్పు జరిగిందని ఎరిగి పాపం ఒప్పుకోం. ఎంత డేంజరో చూడు. మరి ఈ కేసులన్నీ ఆడు ఉంటాయి. ఒప్పుకోకపోతే తీర్పేగా. మరి ఎంతమంది ఒప్పుకుంటారండి? ప్రభువా, ప్రతిరోజు మీరు ఒప్పుకుంటారా? కొంతమందికి సాయం చేయలేకపోయానయ్యా, కొంతమందికి సువార్త చెప్పలేకపోయానయ్యా, ఈరోజు కొంతమందికి మేలు చేయాలనయ్యా, నాకు ఛాన్స్ ఉంది కానీ చేయలేకపోయాను ప్రభువా, అయ్యా తప్పే ప్రభువా క్షమించని ఎప్పుడన్నా ఒప్పుకున్నా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. మరి ఏం ఒప్పుకున్నావు? ప్రభువా నోరు జారాను నాయనా, తిట్టకూడని తిట్లు తిట్టాను ప్రభా, నా బిడ్డను కొట్టాను ప్రభా, నా భార్యను కొట్టాను ప్రభా, నా భర్తను కాలుతో దన్నాను ప్రభా, తప్పు చేశాను తండ్రి, జుట్టు పట్టుకొని పీకాను నాయనా, నా భర్త చొక్కా పట్టుకొని చించా ప్రభా, చంపకు పెట్టి లాగి 4 పీకా తండ్రి, తప్పుడు చూపు చూశాను నాయన, తప్పుడు నడక నడవబోయాను నాయన, తప్పు చేయబోయాను నాయన, లేకపోతే తప్పు చేశాను నాయన. ఇవన్నీ ఒప్పుకుంటాం దేవుడు వద్దన్నవి చేస్తే. కానీ ఈరోజు నేను చేయదగ్గ మేలులు కొంతమందికి నా ద్వారా జరగలేకపోయాను ప్రభు, చేయలేకపోయాను, జరగలేదు నాయనా, అయ్యా నన్ను క్షమించయ్యా అని ఎప్పుడన్నా అడిగావా? నీకు నాకు కూడా చెప్తున్నాడు దేవుడు, నేను కూడా ఇది సరి చేసుకోవాల్సిందే.